మిత్రులారా, భీమిలిలో ఉన్న సన్ స్కూల్ ఆవరణలో ఈరోజు అనగా 24 నవంబర్ 2024న నీడ్ వెల్ఫేర్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ భీమిలి గ్రేటర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో అవయవదానం కోసం అవగాహన సదస్సు చాలా చక్కగా జరిగింది. ఈ సదస్సుకు అఖిల భారత శరీర అవయవదాతల సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ అయిన శ్రీమతి గూడూరు సీతామహాలక్ష్మి గారు అవయవదానంపై చక్కని అవగాహన కల్పించారు. అనంతరం సుమారు 102 మంది దాతలు తమ అవయవాలను, పార్థివ దేహంను దానం చేయడానికి అంగీకరిస్తూ వారి విల్లు పత్రాలను సమర్పించారు. కైతపల్లి శ్రీనివాస్ కుటుంబము తగరఫలసుకు చెందిన దుర్గా కోటి, దుర్గా శేఖర్, దుర్గా గోపి తమ పతి కుటుంబాల సభ్యుల మొత్తం అవయవదానం చేయడానికి అంగీకరించి చాలా గొప్ప ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో BMW అధ్యక్షులైన కైతపల్లి శ్రీనివాస్, డాక్టర్ NL రావు గారు, వెంపాడ శ్రీనివాస్ రెడ్డి, శివదళాయ్, ముసునూరి సూర్య, శ్రీనివాస్, కాకర సురేష్, కాళ్ల సన్యాసరావు, అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ భీమిలి గ్రేటర్ సెక్రటరీ CH గౌరీనాయుడు, లాయర్ వెంకటేష్, గుగ్గిళ్ళరాజు, చెన్నా వెంకటేష్, పుట్ట వెంకట్రావు, కొత్త రామకృష్ణ, రామకోటి, కూరాకుల మురళి, మైలపల్లి షణ్ముఖరావు, ఇతర స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొని తమ అంగీకార పత్రాలను అందజేశారు. ఈ క్రమంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ స్టేట్ సెక్రటరీ శ్రీ M శ్యాంప్రసాద్ గారు, భీమిలి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ గంటా నూకరాజు గారు కూడా పాల్గొన్నారు. తమ మద్దతును కూడా తెలియచేశారు. అలాగే హోటల్ బ్లిస్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి లక్ష్మీ లావణ్య గారు కూడా పాల్గొన్నారు. ఇప్పుడు గూడూరు సీతామహాలక్ష్మి గారు ఏం మాట్లాడారో మీరు కూడా వినండి. ఈవేళ మనం ఇక్కడ భీమిలి సన్ స్కూల్లో కైతపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఒక గొప్ప మానవీయ కార్యక్రమం ఈ టోటల్ బాడీ డొనేషన్ అండ్ అవయవదానము. ఈ కార్యక్రమానికి మేము స్పెక్ట్ నుంచి నేను, సీతామహాలక్ష్మిని, కన్యాకుమారి గారు, అరుణ గారు, మేము ముగ్గురు స్పెక్ట్ ట్రస్టీస్ వచ్చాము. ఇది రెండోసారి ఇక్కడికి రావటం. ఇక్కడ ఒక చైతన్యపూరితమైన ఉత్సాహవంతమైన యువకులతో అద్భుతమైన కార్యక్రమాలు ఈ BMW తరఫున, భీమిలి నీడ్స్ వెల్ఫేర్ సొసైటీ తరఫున వీరంతా చేస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. వారి సర్వీసెస్ని ఎక్స్టెండ్ చేయడం కోసం ఈ రోజున ఆర్గాన్ అండ్ బాడీ డొనేషన్ క్యాంపు పెట్టారు. ఈ క్యాంపులు ఇంతమంది స్వచ్ఛందంగా సుమారు ఒక 30 నుంచి 40 మంది ప్రజలు, డాక్టర్ లావణ్య గారు లాంటి వారు, సన్నీ లాంటి వారు, మా మాస్టర్ కామేశ్వర NL రావు గారు, ఇంతమంది టోటల్ బాడీ డొనేట్ చేయడానికి ముందుకు వచ్చి అప్లికేషన్లు ఇవ్వటం అనేది చాలా సంతోషంగా ఉంది. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే భీమిలిలో కూడా ఇంత గొప్ప కార్యక్రమాన్ని, మానవీయ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇంతమంది యువకులు దొరికారు కార్యకర్తలుగా. ఆల్రెడీ ఇప్పటికే శివ కానీ, మా శ్రీనివాసరెడ్డి కానీ టోటల్ బాడీ డొనేట్ చేశారు. ఈ ఉద్యమానికి వారు సారథ్యం వహిస్తున్నారు. సో గొప్ప పని, ఇది మామూలు పని కాదండి. ప్రపంచంలో అన్ని దానాలు కన్నా ప్రాణదానాన్ని మించిన దానం ప్రపంచంలో ఇంకేదీ లేదండి. ఆ ప్రాణదానాన్ని అందించడం కోసం ఈ అవయవదానాన్ని, ఒక జీవన దానాన్ని, అట్లాగే ఆఫ్టర్ డెత్ ఒకవేళ న్యాచురల్గా చనిపోతే కార్నియా డొనేట్ చేసేసి, లేదా మన టోటల్ బాడీని డిసెక్షన్ పర్పస్ ఇవ్వటం అనేది, మెడికల్ కాలేజీకి దానం చేయటం అనేది అద్భుతమైన మానవీయ కార్యక్రమం. పిడికిడ బూడిదగా ఎవరు మిగలం, మట్టిలో కలిసిపోము. ప్రజలకి, సమాజానికి, వైద్య రంగ పరిశోధనలకి మనం ఇంతకంటే సేవ చేయడానికి అవకాశం లేనిదే ఈ ఉద్యమం. ఈ ఉద్యమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా స్పెక్ట్ పక్షాన, అఖిల భారత శరీర అవయవదాతల సంఘం పక్షాన హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.